శ్రీమాత్రే నమః. ఇవాల్టి వీడియోలో తమిళనాడులోని ప్రసిద్ధ శ్రీ వారాహి అమ్మన్ ఆలయం గురించి తెలుసుకుందాము. 16 అడుగుల మహాశక్తివంతమైన వారాహి అమ్మవారి విగ్రహం మరియు వారాహి అమ్మవారు ఎన్నో రూపాలు, ఆదిశక్తి అమ్మవారితో కూడిన లక్ష్మీ సరస్వతి రూపాలు, ముఖ్యంగా జలవారాహి, అగ్నివారాహి, నవగ్రహాలు, మేరు, ఇలా ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక పూజా విశేషాలు కోసం మన శ్రీహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళడానికి ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ టెంపుల్ వేలూరు జిల్లా, చెన్నై టు బెంగళూరు నేషనల్ హైవే, పల్లెకొండ అనే గ్రామం దగ్గర మనకి ఈ క్షేత్రం కొలువై ఉంటుంది. చెన్నై నుండి కూడా ఈ క్షేత్రానికి దాదాపు 3-3.5 గంటల ప్రయాణం పడుతుంది. అక్కడి నుండి కూడా మనకు ఈ గ్రామంలోకి రావడానికి ఆటో ఫెసిలిటీస్ ఉంటాయి. మన ఓన్ వెహికల్స్లో వచ్చినా కూడా మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ గుడిలో ఎంట్రన్స్ ఒక పక్క, మనం బయటికి రావడానికి మరొక పక్క దారి ఉంటుంది. ఇది లోపల మనము ఎంటర్ అవ్వంగానే వారాహి అమ్మవారు, వరాహస్వామి మనం ఎదురుగా దర్శనం చేసుకోవచ్చు. స్వామి ఒక్క చెయ్యి పైన అమ్మవారి మూర్తిని పూర్తిగా కూర్చొనపెట్టుకొని ఉన్నట్లు ఉంటారు. వారాహి అమ్మ ఎంత శక్తివంతమైన అమ్మవారో మనందరికీ తెలుసు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడంలో కూడా అమ్మ కృప ఉంది. అమ్మ కృప ఎందుకు ఉంది అన్న విషయం నేను వీడియో చివరిలో అయితే చెప్తాను. ఇక్కడ బ్రహ్మ, సరస్వతి అమ్మవారికి మరి ఒక పక్క పరమేశ్వరుడు, అమ్మవారు, ఇలా మనకి ఎంట్రన్స్లోనే ముగ్గురు మూర్తులు మనకిక్కడ దర్శనమిస్తారు. ఈ దర్శనం తరువాత మనము ఇలా నేరుగా వెళ్తూ ఉంటే అమ్మవారు నేరుగా అక్కడ విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది. నేను రావడం ఇదే మొదటిసారి, కానీ ఇక్కడ అమ్మవారు నేరుగా ఉన్నారని నాకైతే మొదట్లో తెలియలేదు. ఈ క్షేత్రంలో ఎన్నో విశేషాలున్నాయి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇలా రాగానే మనకిక్కడ అగ్నివారాహి అమ్మవారు దర్శనం వస్తారు. మీరు ఎంట్రన్స్లో చూసింటారు. ఇక్కడ లోపలికి కూడా చాలా వంగి రావాల్సి ఉంటుంది. లోపలికి అమ్మవారిని ఇక్కడ ఇలా చిన్నగా పెట్టింటారు అగ్నివారాహి అమ్మవారు. అక్కడి నుంచి బయటికి రాగానే మనకు ఎడం పక్క ఇలా విఘ్నేశ్వరుడు, చాలా పెద్ద మూర్తి ఇలా మనకు దర్శనమిస్తారు. ఏ గుడిలోనైనా ఏ పని మనం మొదలు పెట్టాలన్నా మనం ముందుగా నమస్కారం చేసుకునేది ఆది గణపతికి. ఇక్కడ స్వామిని చక్కగా అలంకరించారు. చాలా సింపుల్గా పూలు అన్నీ పెట్టి అలంకరించిన స్వామి చూడ్డానికి మాత్రం మన ఎదురుగా అంత పెద్ద విఘ్నేశ్వరుడు మన ఎదురుగా ఉన్నాడా అన్నట్లు ఉంటారు. స్వామి దర్శనం తర్వాత ఇలానే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇటు అటు కూడా చెట్లు, పూలుతో బాగా అలంకరించి ఉంటారు. చాలా విగ్రహాలను కూడా ఇక్కడ మనము దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడైతే మనము పరమేశ్వరుడు, పరమేశ్వరి అమ్మవారిని ఒకే లింగంపై ఇలా చెక్కి ఉంటారు. స్వామి దర్శనం చేసుకుని బయటికి రాగానే మళ్ళా ఎడమ వైపున ఇలా ఉయ్యాలలో అమ్మవారిని ఇలా కూర్చొని పెట్టి ఉంటారు. ఇదే ప్రాంగణంలో హోమాలు అన్నీ చేస్తారనుకుంటా. ఇక్కడ సపరేట్గా కూడా లేకుండా అమ్మవారిని ఊయలతో సహా ఇలానే ఇక్కడ పెట్టారు. గుడిలో ఎక్కడ దీపం పెట్టాలన్నా, టెంకాయ కొట్టాలన్నా ఇక్కడ మాత్రమే కొడతారు, ఇంకెక్కడ కానీ కొట్టనివ్వరు. ఇంత దూరం వచ్చాక మనం చూడాలనుకుంటున్న 16 అడుగుల అతి శక్తివంతమైన వారాహి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. వెళ్ళడానికి ఒక దారి, రావడానికి మరొక దారి ఉంటుంది. గుడిలో మొత్తం ఇలా ముగ్గులతో పెద్దగా అలంకరించి ఉంటారు. ఇక్కడ మేరు కనిపిస్తోంది చిన్నది. ఇదిగోండి అమ్మవారికి మనం వెళ్ళిన సమయానికైతే అమ్మవారికి అభిషేకము, అమ్మవారి అలంకరణ అయితే జరుగుతోంది. ఈ వీడియో నేను తీసింది అమ్మవారికి మన నవరాత్రులు పూర్తయినాక 10వ రోజు ఉద్యాపన చెప్పింటాము. ఆ రోజు నేను
ఇంట్లో అమ్మవారికి ఉద్యాపన చెప్పి తర్వాత ఈ దర్శనానికైతే నేను బయలుదేరి వెళ్ళాను. అమ్మవారి కృప నాకు లభించింది అని చెప్పాను కదండి, అది ఇదే. నవరాత్రులు 10 రోజులు నా దగ్గర విగ్రహం లేదు కాబట్టి నేను కలశం పెట్టుకునే పూజ అంతా పూర్తి చేశాను. అమ్మవారికి భావనతోనే నేను అభిషేకం చేసుకునేదాన్ని. ఈ అమ్మవారిని ఒకసారి నేను వీడియోలో చూశాను. అప్పుడు ఈ అమ్మవారిని భావిస్తూ నేను అభిషేకం చేసుకునేదాన్ని. ఉద్యాపన అంతా అయిన తర్వాత మా వారు ఒకే మాట అన్నారు, నీకు ఒక టెంపుల్ చూపిస్తాను అని. గుడికి స్టార్ట్ అయ్యాక మళ్ళా చెప్పారు ఇలాంటి టెంపుల్ అని. అప్పుడు నేను షాక్ అయ్యాను. నేను భావన చేస్తూ పూజ చేసిన అమ్మవారి దర్శనం ఉద్యాపన రోజు నాకు దర్శనం కలిగింది. అందులోనూ అలంకరణ అభిషేకం చేస్తూ. ఇది అమ్మ కృప అందరికీ తప్పకుండా కలుగుతుంది. అమ్మవారివి ఇక్కడ ఎన్నో రూపాలు. ఇలా అమ్మవారి టెంపుల్ చుట్టూనే మనకిలా ఒక్కొక్క విగ్రహాన్ని మనకు ప్రతిష్ఠించారు. ఈ అమ్మవారితో పాటు అమ్మవారికి మూల విరాట్ వెనక భాగంలో త్రిమూర్తులు పార్వతి, లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఇక్కడ చాలా చక్కగా మనము దర్శనం చేసుకోవచ్చు. అమ్మవార్లను చూస్తుంటే మన ఎదురుగా అమ్మవార్లు ముగ్గురు కూర్చొని ఉన్నట్టు మనకు భావనతో ఉంటాము. ఇక్కడ పూజారి అయితే నాకు కనలేదండి. ఒక అమ్మాయి అయితే ఇక్కడ అమ్మవార్లకు హారతిస్తోంది. అమ్మవారి దర్శనం తర్వాత బయటకి రాగానే ఇలా మనం ముందు ఒక మేరు చూసింటాము, ఇది వెనక సైడు మేరు అనమాట. అమ్మవార్లు ముగ్గురికి ఎదురుగా ఇక్కడ ఈ మేరుని ప్రతిష్ఠించుంటారు. ఈ మేరు మొత్తం నల్ల గ్రానైట్తోనే మొత్తం చేశారనమాట. అమ్మవారితో పాటు ఇలా శక్తివంతమైన మేరును కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. గుడికి చుట్టూ పచ్చని చెట్లతో చాలా స్పేషియస్గా మనం ఫ్యామిలీ అంతా వెళ్ళినా కూడా చాలాసేపు కూర్చొని అమ్మవారిని దర్శనం చేసుకొని, ఇంకా సాయంత్రం పూట అయితే ఇంకా లైటింగ్స్కి చాలా బాగుంటుంది. ఇలా నేరుగా రాగానే మనకి కొద్దిగా వాటర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగానే ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలను ప్రతిష్ఠించారనమాట. నవగ్రహాలతో పాటు వారి భార్యలను కూడా ఇక్కడ మనము చూడొచ్చు. మనం రాగానే నేరుగా ఫస్ట్ కనిపిస్తుంది సూర్యుడు ఛాయాదేవి, పక్కన చంద్రుడు రోహిణీదేవి, కుజుడు శక్తిదేవి, గురుడు తారాదేవి, శుక్రుడు సుకీర్తిదేవి, శనిదేవుడు నీలాదేవి. ఇలా అందరినీ ఇక్కడ మనకు ప్రతిష్ఠించారు. ప్రస్తుతానికైతే అంత క్లీనింగ్గా అయితే వాటర్ లేదు. వాటర్ బాగా పెట్టి లైటింగ్స్ అన్నీ కూడా పెట్టినా ఇక్కడ చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ చూసింది అమ్మవారి వెనక భాగంలో అన్నమాట. అన్ని అటు నుంచి ఇల్లు బయటికి రాగానే మనకు అమ్మవారు మరోసారి ఇలా దర్శనం కనిపిస్తారు. ఈలోపు అమ్మవారికి అభిషేకము స్నానం అన్నీ పూర్తయి అమ్మవారిని అలంకరణ చేస్తున్నారు. ఇప్పుడు జలవారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని జలవారాహి అని ఎందుకు అంటారంటే అమ్మవారిని చుట్టూ నీళ్ళల్లో పెట్టింటారు. అమ్మవారికి మనమే పసుపు నూరి అమ్మవారికి పూసి వాటర్తో అభిషేకం చేస్తారు. అందుకే అమ్మవారిని జలవారాహి అంటారు. ఈ పసుపు కొమ్ములు కూడా మనకు టెంపుల్లోనే అమ్ముతారు. మనకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి మర్చిపోయామని అయితే టెన్షన్ అయితే లేదు. పసుపు నూరుకోవడానికి చాలా ఇలాంటి రాళ్ళనైతే మనకు అవైలబుల్గా పెట్టారు. దాదాపు 20 పైగానే పెట్టారు. ఈ పసుపు కొమ్ములని నూరి అమ్మవారికి పూయడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఈ పసుపు కొమ్ములను నూరడం రావాలి, నాకైతే రాదండి. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా పసుపు దంచడం. అవి పక్కకు పడిపోతున్నాయి. అదే అనుకున్నాను, నా వల్ల అవుతుందా, అస్సలు నేను ఇంక ముద్ద చేసి అమ్మవారికి పసుపు పూయగలనా అని. కానీ ఎలానో ట్రై చేశాను. ఒక్కొక్కటి అలా పగలగొట్టి మెత్తగా నూరి వాటర్ పోసుకుంటూ ఉంటే అదే పసుపు బాగా మెత్తగా అయితే దగ్గరికి వస్తుంది. పసుపు మన చేతులతో మనమే నూరి అమ్మవారికి పూసి జలాభిషేకం చేయడం వల్ల మన మనసులో కోరుకున్న కోరికలు
నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో అసలు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఇలా పసుపు పోయకుండా అయితే మాత్రము ఎవ్వరూ వెళ్ళలేదండి. అమ్మవారికి ఇలా పూసి నమస్కారం చేసుకొని మన కోరిక నెరవేరిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మళ్ళా పసుపు ముద్దని ఇలా చేసి అమ్మకి పూసి నమస్కారం చేసుకుంటారు. ఇలా మొత్తానికి పసుపు అయితే నూరి అందులో ఇక్కడ ఒకటి విఘ్నేశ్వరుడు, మరొకటి గౌరీ అమ్మవారు అలా 2 చేసి అక్కడ పెట్టి ఈ ముద్దని మనకి చిన్న బాక్స్లో పసుపు కొమ్ములు అనేది వాళ్ళు ఇస్తారండి. స్టార్టింగ్లో ఒక బాక్సు ప్రైస్ కూడా అంతేం ఎక్కువేం లేదు. అదే బాక్స్లోనే మనం ముద్దని పెట్టుకొని వెళ్ళొచ్చు. అమ్మవారికి పసుపు పూయడం కూడా ఒకరి తర్వాత ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు, మన ఫ్యామిలీలో ఎవరైనా కానీ వెళ్ళిన వాళ్ళు మాత్రం వాళ్ళలో ఒక్కొక్క ఫ్యామిలీ మాత్రమే వెళ్ళి ఇలా అమ్మవారికి పసుపు అంతా పూర్తిగా పూసి మనం తెచ్చిన పూలు కావాలంటే అమ్మవారికి అలంకరించుకొని ఇలా అమ్మవారు ఎదురుగా ఉన్నట్లు అమ్మవారిని అలా పట్టుకోగానే ఒక రియలైజేషన్, అమ్మవారిని నిజంగా పట్టుకున్నామా అన్నట్టు ఉంటారండి విగ్రహం. మన చేతులతో మనమే పసుపు నూరి అమ్మవారికి పూయడం అంటే ఆ ఒక్క దాంట్లోనే మనకి ఎంత సంతోషంగానో ఉంటుంది. ఇక్కడ 10 తలల నాగపడుగుని మనము దర్శనం చేసుకోవచ్చు. చాలా పెద్దగా అయితే ఉందండి. మనం వెనక పక్క నుంచి వెళ్ళి అభిషేకాలు కూడా చేస్తారనుకుంటా. నేనైతే వెళ్ళేసరికి ఇంకా ఇదిగో ఇలా సాయంత్రం అయితే అయిపోయింది. నాగపడుగులని పక్కనే మనకిలా గురువులను ప్రతిష్ఠించుంటారు. ధర్మశాస్త్ర, ఇక్కడ దుర్వాస మహర్షి ఒకే రాతి మీద చాలా బాగా అయితే చెక్కారు. తర్వాత ఇక్కడ శ్రీ మహావీర్ గురువు గారిని ప్రతిష్ఠించారు. గుడికి వెళ్ళినప్పుడు ఇలా గురువులను కూడా పెట్టడం వల్ల చాలామందికి గురువుల విశిష్టత కూడా తెలుస్తుంది. ఇక్కడ గౌతమ బుద్ధాని ప్రతిష్ఠించారు. మనకు అన్నీ తెలియకపోయినా కొన్ని అయితే మాత్రం తప్పకుండా తెలుస్తారు గురువులు. ఇక్కడ ఆది శంకరాచార్యులు గారిని మనము చూడొచ్చు. మహావీర్ గురువు గారి గురించి అయితే అంతగా తెలియకపోవచ్చు. ఇక్కడైతే చూడగానే చెప్పేయచ్చు గురువుగారి పేరు శ్రీ రామానుజాచార్యులు. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళైతే తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడైతే ఇంకా మన శ్రీ రాఘవేంద్ర స్వామి గురువు గారు ఇక్కడ. ఇక చివరిగా అయితే మనకు సాయిబాబాని ఇక్కడైతే ప్రతిష్ఠించారు. అమ్మవారు 16 అడుగుల ఎత్తులో ఉంటారు కాబట్టి అమ్మవారి శారీస్ కూడా ఇక్కడ మనకు అమ్మవారికి కట్టినవే అనుకుంటాను. ఇక్కడ మనకి సేల్ కూడా పెట్టారు. ఇక్కడైతే ఉన్నాయి కానీ నేను సాయంత్రం అయింది కాబట్టి అన్నీ క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ బయట ఒక చిన్న అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇలా పెట్టారు. ఇది దాటుకున్న తర్వాత బయట మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదండి. పెద్ద ఎంట్రన్స్ కాకుండా కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇలా శివుడు, పార్వతి, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అమ్మవారిని అయితే ఇలా చూడొచ్చు. అమ్మవారికి ఇరువైపులా శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు ఇలా విగ్రహాలను అయితే పెట్టారు. చూడంగానే గుడిలోకి ఎంటర్ అవ్వంగానే ఆధ్యాత్మికంగా మనకైతే భావన ఉంటుంది. చివరిగా అమ్మవారికి మరొకసారి వెళ్ళి దండం పెట్టుకున్నాను. అమ్మవారికి ఇంకా అలంకరణ జరుగుతూనే ఉంది. మరుసటి రోజుకైతే జరుగుతూ ఉంది. అమ్మవారి అలంకరణ విశేషమైన తిథులు, వారాహి నవరాత్రుల సమయాల్లో అలంకరణ, విశేషమైన పూజలు జరుగుతాయి. వారాహి అమ్మ దర్శనం మీకు నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః.